వాస్తుశాస్త్రం ప్రకారం నెమలి ఈకలను ఇంట్లో ఉంచితే ఆ ఇంట్లో ధనలాభంతో పాటు ఇంట్లో సానుకూల శక్తిని తెస్తుంది. అలాంటి పరిస్థితిలో నెమలి ఈక ఇంట్లో ఏ దిశలో ఉంచాలి? నెమలి ఈకను ఏ దిశలో పెడితే లక్ష్మీదేవి ఆ ఇంట్లో ఉంటుంది? వాచ్ దిస్ సౌత్ ఫస్ట్ డివోషనల్. వాస్తు ప్రకారం నెమలి ఈక ఇంట్లో సానుకూల శక్తిని తెస్తుంది. ఈ ఈక ఎంత అందంగా ఉంటుందో దాని మహిమ కూడా అంతే భిన్నంగా ఉంటుంది. శ్రీకృష్ణుడి కిరీటంపై ధరించిన ఈ నెమలి ఈక ఇంట్లోని అనేక సమస్యలను దూరం చేస్తుందని నమ్ముతుంటారు. చిన్నతనంలో మనలో చాలామంది నోట్బుక్లు, పుస్తకాల్లో నెమలి ఈకలను ఉంచుకునేవారు. పుస్తకంలో నెమలి ఈకలను ఉంచటం వల్ల సరస్వతీదేవి అనుగ్రహం లభిస్తుందని నమ్మకం. కొంతమంది తమ ఇళ్లలో నెమలి ఈకలను ఉంచడానికి ఇష్టపడతారు, ఎందుకంటే ఇది ఆర్థిక ప్రయోజనాలను తెస్తుంది. అయితే నెమలి ఈకలను ఇంట్లో సరైన దిశలో ఉంచడం చాలా ముఖ్యం. అప్పుడే మీరు ఈ పరిహారం పూర్తి ప్రయోజనాన్ని పొందుతారు. వాస్తుశాస్త్రం ప్రకారం నెమలి ఈకలకు సంబంధించిన 6 నియమాలను తెలుసుకుందాం. నెమలి ఈకలను ఇంట్లో ఈ దిశలో ఉంచుకోవడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో చూద్దాం. వాస్తుశాస్త్రం ప్రకారం ఇంట్లో నెమలి ఈకలను ఉంచటానికి ఉత్తమమైన ప్రదేశం నైరుతి తూర్పు దిశ. మీరు ఏ దిశలో పడుకున్నా నెమలి ఈకను నైరుతి తూర్పు దిశలో మాత్రమే ఉంచాలి. ఈ దిశలో నెమలి ఈకను పెడితే భార్యాభర్తల మధ్య సంబంధాలు బాగుంటాయి. వారి మధ్య అద్భుతమైన సమన్వయం ఉంటుంది. మీ పడక గదిలో ఇండోర్ మొక్కలుంటే మీరు కుండలో నెమలి ఈకను కూడా అలంకరించవచ్చు. ఈ కుండను నైరుతి దిశలో ఉంచండి. పాదాల దగ్గర నెమలి ఈకలను పెట్టి నిద్రించకూడదు. ఇలా చేయడం వల్ల మీ ఆరోగ్యం దెబ్బతింటుంది. మీ ఇంట్లో కలహాలకు దారితీస్తుంది. మంచం కింద నెమలి ఈకలను ఉంచొద్దు, కానీ మీ దిండు కింద నెమలి ఈకలతో నిద్రపోవచ్చు. కానీ ప్రతిరోజు దిండు కింద శుభ్రం చేసిన తర్వాత మాత్రమే నెమలి ఈకలను తిరిగి ఉంచాలని గుర్తుంచుకోండి. చాలామంది ఇంట్లో నెమలి ఈకలను అలంకారంగా ఉంచుతారు, కానీ వాస్తుశాస్త్రం ప్రకారం మీరు నెమలి ఈకల్లోని సానుకూల శక్తిని నాశనం చేస్తాయి. మీరు ప్రత్యేక ప్రదేశంలో నెమలి ఈకను ఉంచాలి. బొమ్మలు, అలంకరణ వస్తువులు లేదా విరిగిన వస్తువులు లేని చోట నెమలి ఈకలను ఉంచాలి. దీంతో మీరు నెమలి ఈకల సానుకూల శక్తిని పొందుతారు. చాలామంది తమ కళ, సృజనాత్మకత కోసం నెమలి ఈకలను కూడా ఉపయోగిస్తారు, కానీ అలా చేయడం వల్ల నెమలి ఈకలు కేవలం అలంకార వస్తువులుగా మారుతాయి. దాని సానుకూల శక్తి పోతుంది. మీరు నెమలి ఈకను దాని సహజ రూపంలో వదిలివేయాలి. దీనిపై ఎప్పుడూ ఇతర రంగులను ఉపయోగించవద్దు. చాలామంది వ్యక్తులు తమ సన్నిహితులకు నెమలి ఈకలను బహుమతిగా కూడా అందిస్తారు. అయితే అలా చేయడం మానుకోవాలి. అదృష్టం, సానుకూల శక్తికి సంబంధించిన ఏదైనా బహుమతికి దూరంగా ఉండాలి. మీరు మీ ఇంట్లో ఉంచిన నెమలి ఈకను మరొకరికి బహుమతిగా ఇస్తే అది మీ ఇంటి నుంచి సానుకూల శక్తిని దూరం చేస్తుంది. మీ ఖర్చులు కూడా పెరుగుతాయి. చాలామంది తమ స్వలాభం కోసం నెమలి ఈకల కోసం నెమలిని ఇబ్బందులకు గురి చేస్తారు. ఇలా చేయడం అరిష్టం. నెమలి నాట్యం చేసినప్పుడు లేదా ఎగిరి వేరే చోట కూర్చున్నప్పుడు దాని ఈక స్వయంగా క్రిందికొస్తుంది. మీరు ఈ విధంగా నెమలి ఈకలను తీసుకోవచ్చు. వాస్తుశాస్త్రం ప్రకారం మీరు ఎక్కడైనా నెమలి ఈక పడిపోయినట్లు కనిపిస్తే అది మీ అదృష్టానికి సూచిక కూడా.